నమస్తే వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి డిజిటల్ బుక్ ను ప్రారంభించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఈ బుక్ ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేసిన అధికారి పేరు సమస్యను ఈ డిజిటల్ బుక్ లో పొందుపరిస్తే 2029 సంవత్సరంలో మళ్లీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను ఇబ్బందులకు గురి చేసిన ఏ అధికారిని అయినా రాష్ట్రం, దేశం, ఇతర దేశాలలో ఎక్కడ దాక్కున్న ఆ అధికారి మీద తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హామీ ఇస్తున్నామని తెలియజేశారు. అలాగే బాలకృష్ణ అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ ఒక ఉన్మాదని, అతనికి మతి స్థిమితం లేదని, అతనే తనకు మతి స్థిమితం లేదని ఇంతకు ముందే చెప్పిన మళ్లీ అదే వ్యక్తిని శాసనసభకు పంపడం, ఆ పార్టీలో అతన్ని ముందుకు పెట్టడం ఆ పార్టీ దురదృష్టకరమని మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని జగన్ యొక్క వ్యక్తిత్వం గురించి మంచిగా వివరణ ఇచ్చారని, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను చిరంజీవి ఖండించిన విషయం అందరికీ తెలిసిందేనని తెలియజేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వం అంటే ప్రజల యొక్క సంక్షేమము, ఆ రాష్ట్రము, దేశ అభివృద్ధికి మాత్రమే ప్రధాన అంశాలుగా కూడా పరిగణిస్తారు. కానీ దురదృష్టవశాత్తు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా ఈ రాష్ట్రంలో 15 నెలల కిందట చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టేది కాకుండా ఎంతో అరాచకంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. ఏకపక్ష ధోరణులతో పరిపాలన కూడా చేస్తూ ఉంది. అంతేకాకుండా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ ఉన్న అధికారుల పైన కూడా అనేక రకాలుగా అప్రజాస్వామ్య పద్ధతిలో తప్పుడు కేసులు పెట్టి జైలు అనేది కూడా జైలు పాలు చేసేసి వారిపైన అనారోగ్యంగా కూడా వివరిస్తున్న విషయాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించిన విషయం కూడా ఉంది. అనేక రకాలుగా జగన్మోహన్ గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరించింది ఈ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా. కోర్టులకు వెళ్ళింది. జిల్లా కోర్టు నుంచి, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు కూడా పోయేసి కూడా ఈ ప్రభుత్వానికి, వారు చేస్తున్న చర్యలకి, వారు బిహేవ్ చేస్తున్న పరిపాలన విధానానికి కూడా పెద్ద ఎత్తున కూడా వ్యతిరేకంగా కూడా సుప్రీంకోర్టు కూడా అనేకమైన తీర్పులు ఇచ్చినా కూడా లెక్క పెట్టుకోకుండా అధికారం ఉందని చెప్పేసి ఈరోజు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. నిన్ననే హైకోర్టులోనే ఒక సోషల్ మీడియా యాక్టివిటీస్ కూడా ఈరోజు అతను జరిగిన తీరు, వారు రిజిస్ట్రేషన్ చేసిన తీరు, పోలీసులు వివరించిన తీరు, ఇవన్నీ కూడా చేసి తప్పు పెట్టి ఎక్కడా ఇంతవరకు కూడా ఈ 70 సంవత్సరాల స్వాతంత్రం నుంచి ఏ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కూడా దాదాపుగా కూడా సిబిఐ ఎంక్వైరీ ఒక హైకోర్టు అనేది కూడా చేయడం నిజం కూడా ప్రథమంగా కూడా ఈ రాష్ట్రంలోనే కూడా జరిగింది. అయినా సిగ్గు లేని ఈ ప్రభుత్వం అలాగే ముందుకు పోతా ఉంది. అందుకోసమే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధైర్యాన్ని ఇవ్వడానికి, అందుకోసం చాలా మార్లు కూడా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అధికారం ఈ రోజు ప్రజల యొక్క నాడి చూస్తా ఉంటే అధికారంలోకి వచ్చేది మాత్రం ఖాయము. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా అవి 3.5 సంవత్సరం కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, 3 నెలలు కావచ్చు, ఎప్పుడు జరిగినా కూడా ఇతూరి మాత్రం అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. అధికారంలోకి వస్తూనే ఈ రోజు అధికారులకు అందరికి కూడా హెచ్చరిస్తున్నారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మీరు అప్రజాస్వామ్య పద్ధతిలో ఈ రోజు అధికారం ఉందని చెప్పి ఆ ముఖ్యమంత్రి, ఆ మంత్రో, ఆ ఎమ్మెల్యేనో, ఆ పార్లమెంటు సభ్యులో అధికారం ఉండే వారు చెప్పిన ప్రకారం నువ్వు అప్రజాస్వామ్య పద్ధతిలో తప్పుడు కేసులు పెట్టి ఈ రోజు కన్నా సతాయిస్తే మీకు భవిష్యత్తులో మీరు రిటైర్డ్ అయినా కూడా, ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా, కడకు విదేశాల్లో కూడా స్థిర నివాసం ఏర్పరచుకున్నా కూడా మిమ్మల్ని పట్టుకొని వచ్చేసి కూడా మీ పైన కూడా కేసులు పెట్టి ఈ రోజు మిమ్మల్ని శిక్షిస్తామని చెప్పేసి ఒక హెచ్చరిక చేస్తూ ఈ రోజు, ఎందుకంటే ఎవరైనా కానీ మర్చిపోతారేమని చెప్పి ప్రతి చిన్న విషయం కూడా కార్యకర్త దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి ఎవరైనా కానీ అధికారులకు కూడా అన్యాయం జరిగితే వెంటనే కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లకు కూడా పోయేసి వెంటనే ఆ కేసులు కూడా ఏమేమి జరిగింది వారి పేరుతో సహా
అడ్రస్ తో సహా ఎవరు అన్యాయం చేశారు ఇవన్నీ కూడా వెబ్సైట్ లో చేయండి, చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాన్ని మొన్న జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా 24వ తేదీ తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఆఫీస్ లో కూడా ఈ రోజు కూడా ప్రారంభోత్సవం కూడా జరిగి లాంచ్ చేయడం జరిగింది. అదే దాన్ని ఈ రోజు అనంతపురం జిల్లాలో కూడా మేమందరూ కూడా కలిసి ఆ క్యూఆర్ కోడ్ గానే ఆ వెబ్సైట్ ని కూడా ఈ రోజు లాంచ్ చేయడం జరిగింది. రేపు నియోజకవర్గ కేంద్రాల్లోనూ ఎల్లుండి అంటే 29వ తేదీ మండలాల్లో కూడా ఇవి కూడా లాంచ్ చేస్తారు. దీన్ని అందరూ కూడా ముఖ్యంగా దీన్ని నోట్ చేసుకొని ఎవరికి ఏమి చిన్న అన్యాయం జరిగినా కూడా వెంటనే దీంట్లో కూడా వెబ్సైట్ లోకి పోయి రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కూడా నేను కోరుతా ఉన్నాను. అలాగే జనానికి కూడా కోరుతా ఉన్నాను. జై జగన్. బాలకృష్ణ ఒక ఉన్మాది, అతనికి మతిస్థిమితం అనేది కూడా లేదు. అతనే స్వయంగానే ఆ రోజే మతిస్థిమితం లేదన్నాడు. అటువంటి వాళ్ళని వచ్చేసి ఇంకా శాసనసభలోకి ఎన్నుకోవడము, ఆ పార్టీ కూడా వాళ్ళని ముందు పెట్టడం ఆ పార్టీ దురదృష్టకరం, ప్రజల యొక్క దురదృష్టకరం కూడా. ఏదేమైనా కూడా అహం కూడా అతనికి ఈ ఉన్మాది తత్వంతో పాటు అహంతో పాటు అహం కూడా ఎత్తికెక్కింది. ఈ రోజు కూడా పీక్కు చేరింది. ఎవరికైనా కానీ తప్పకుండా కూడా శిక్షిస్తాం. అది కూడా నిన్న కూడా వెబ్సైట్ లోనే మొన్ననే కూడా రిజిస్టర్ కూడా చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఏమైనా చేస్తాం. ఈ రోజు ఎప్పటికైనా కానీ, ఎందుకంటే ఎవరికి కానీ ఇటువంటి వాళ్ళకి అనేది తావు ఉండదు. ప్రజాస్వామ్యంలో కూడా ఎట్లా చేయాలో కూడా తప్పకుండా చేస్తాము. ఇటువంటి దానికి కూడా ఎవరికైనా భయపడము. అతనికి ప్రజలే కూడా బుద్ధి కూడా చెప్తారు. గారు స్పందించలేదు, మంత్రులు కూడా. వెరీ అన్ఫార్చునేట్ ఇన్ ద డెమోక్రసీ. ఇండియన్ డెమోక్రసీలో ఎవరు కానీ ఎక్కడ కానీ జరిగినంత కూడా డెమోక్రసీ. ఒక శాసనసభ్యుడిగా ఉండి, అది 3 మార్లు శాసనసభ్యుడిగా ఉండి, స్వయంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి వియ్యంకుడు, ఈ రోజు హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారికి మామ, శాసనసభ్యుడిగా ఉండి ఇట్లా మాట్లాడము, వారందరూ కూడా తప్పట్టు కొట్టడం, వారి యొక్క పైత్యానికి కూడా పరాకష్ట. ఎందుకంటే అసెంబ్లీ అనేది ఒక దేవాలయం, అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ ఒక దేవాలయం కూడా. కనీసం ఖండమన్నా చేసి ఉండాల్సింది, కనీసం ముఖ్యమంత్రిగా కానీ లేకపోతే ఎవరైనా కానీ ఎవరు కానీ చేయలేదు. తప్పకుండా కూడా దీనిపైన కూడా అన్ని రకాల కూడా చేస్తారు. ప్రజలు గమనిస్తాము, మేము గమనిస్తాం, తగిన బుద్ధి కూడా చెప్తాము. ఇప్పటికైనా కానీ చెప్తాం. అందరూ చిరంజీవి గారే స్పందించారు కూడా. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఔన్నత్యాన్ని గురించి ఎవరో చెప్పాల్సిన పని లేదు. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న, అలాగే జనసేన రాష్ట్ర నాయకుడు అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారి యొక్క సోదరుడే ఈరోజు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి గారే ఈరోజు ఆ రోజు జరిగిన విషయాలు కానీ లేకపోతే బాలకృష్ణ గారిని కూడా ఖండించడం కూడా జరిగింది. ఇంతకంటే సాక్ష్యం చేయాల్సిన పని లేదు. ఇప్పటికైనా కానీ పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా. పవన్ కళ్యాణ్ గారు కూడా అధికారం కోసం దాసోహమై వాళ్ళు ఎంబడిపోయేది మాత్రమే నేర్చుకున్నారు తప్ప వారు ఇచ్చిన హామీలు కానీ అవి కూడా లేకపోతే మేనిఫెస్టోలు ఇచ్చినట్టు కానీ దాన్ని ఎలా అమలుపరచాలి, ఎలా కూడా క్రమశిక్షణ పోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి లేదు, వీళ్ళకి లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా అలాగే ఉంది. వారి అధ్యక్షుడు కానీ లేకపోతే వారికి చెందిన మంత్రులు అంతా కూడా దీనిపైన కూడా ప్రధానమంత్రి గారు కూడా స్పందించాల్సిన అవసరం కూడా ఈరోజు కూడా ఉంది అని చెప్పేసి, లేకపోతే తగిన మూల్యం అనేది కూడా 3 పార్టీలు కూడా చెల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉంది.